హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య శారీస్ కలెక్షన్స్. ఈరోజు కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూపించబోతున్నానండి. ఫెస్టివల్స్ టైంలో ఇలాంటి శారీస్ దొరికినప్పుడే ఒక్కటి తీసేసుకొని వార్డ్రోబ్లో పెట్టుకుంటే కనుక చాలా బెస్ట్ యూస్ఫుల్ అయ్యే శారీస్. సో లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోతాను. డీటెయిల్స్ అన్నీ చెప్పబోతున్నానండి. శారీస్కి అయితే బ్లౌజెస్ ఉండవు, ఓకేనా. ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజెస్. బేస్ మాత్రం డోలా బేస్ వస్తుంది. కొన్ని డోలా సిల్క్ ఉంటాయి, కొన్ని సాటిన్ డోలాస్ ఉంటాయి. సో అన్నీ కూడా బేస్ మాత్రం డోలా వస్తుంది. అన్నిటికీ చిట్ పళ్ళు ఉంటుంది, పెద్ద పళ్ళు కాదండి, చిట్ పళ్ళు. అండ్ బ్లౌజ్ ఉండదు. సో విని ఆర్డర్ ప్లేస్ చేయండి. సో మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. అండ్ ఆర్డర్స్ మీద ఆర్డర్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇలాగే మా ఆద్య శారీస్ కలెక్షన్స్ ప్లెంటీ ఆఫ్ ఆర్డర్స్తో నిండిపోవాలని ఒక్క విష్ చేసేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్నైతే ఫుల్ 2 ఆర్డర్స్ అండి. ఈ రోజు కూడా సూపర్ డూపర్ సేల్తో మీ ముందు స్టార్ట్ చేసేస్తున్నాను. అన్నీ కూడా బ్యూటిఫుల్ డోలా శారీస్ అండి. ఇవి నార్మల్గా రెగ్యులర్గా దొరకాలన్నప్పుడు దొరకవు. సో ఒక్కటి దొరికినప్పుడు తీసేసుకొని వార్డ్రోబ్లో పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇది రెడ్ అండి. రెడ్ ఒక టింజ్ ఆఫ్ పింక్ మిక్స్ ఉంది. సో దీనికి నేవీ బ్లూ యాడ్ చేసిన బ్లూ యాడ్ చేసిన చాలా బాగుంటుంది. ఇది వచ్చేటప్పటికి సాటిన్ డోలా వస్తుందండి. దీనికి మంచి ఎల్లో కలర్ బ్లౌజ్ పేర్ చేస్తే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది చీర. సో కోడ్స్తో సహా చక్కగా స్క్రీన్ షాట్స్ తీయండి. అండ్ ఇది కూడా అంతే అండి, మంచి పింక్. ఎన్ని పింకులు ఉన్నా మనమైతే పింక్ పిచ్చోళ్ళమే అండి. ఎండ్ ఆఫ్ ద డే లేడీస్ అంటే పింక్ అంటే లేడీస్ కదా. సో అదనమాట విషయం. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్. దీనికి కూడా ఎల్లో కలర్ బ్లౌజ్ పేర్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. ఇంకొక బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ టెంపుల్ బార్డర్, అంటే ఇట్లా డిఫరెంట్గా వచ్చిందనమాట. ఇదంతా కూడా ప్యూర్ వీవింగ్ అండ్ ఇదంతా కూడా లైన్స్ ప్యాటర్న్ వచ్చింది. దీనికి ఏం పేర్ చేస్తారంటే చక్కగా గ్రీన్ కలర్ బ్లౌజ్ పేర్ చేయండి, చాలా బాగుంటుంది. నిన్న ఒక ఆవిడ ఏం చేసిందంటే ఇలాంటి శారీ కావాలని చెప్పి 50 రూపీస్ షిప్పింగే వేసింది. అలా వేసినప్పుడు నెక్స్ట్ మీ నంబర్ పెట్టేసేయండి, రిఫండ్ చేస్తాము. ఎందుకంటే శారీ సింగిల్ శారీ షిప్పింగ్ 60 రూపీస్ పడుతుంది. 60 కూడా కాదండి, 61 పడుతుంది. మేము దీనికి స్టేషనరీ యాడ్ చేయాలి, అంటే కవర్ యాడ్ చేయాలి, దీనికి సంబంధించిన ప్లాస్టర్స్ యాడ్ చేయాలి, స్టాప్లర్స్ యాడ్ చేయాలి. సో స్టేషనరీ కాస్ట్ హిడెన్గా ఉంటుంది కదండి. అయినా కూడా నేను ఆ ఛార్జ్ తీసుకోవట్లేదు. మీకు స్లిప్ పెట్టమంటే పెడతాను. 1 శారీ షిప్పింగ్ 61 రూపీస్ పడుతుంది. ఈ పోస్టల్కి సంబంధించిన కవర్స్ అన్నీ కూడా నేనే బేర్ చేస్తున్నాను. సో ఏమంటే రిఫండ్ చేయాలంటే రిఫండ్ చేయమని చెప్పేసాను అనమాట. సో రిఫండ్ చేయండి అని అన్నారు. 10 రూపీస్ దగ్గర మీరు అలా చేస్తే మేము కూడా ఎంత బేర్ చేయగలం చెప్పండి. సో అట్లా కాకుండా మాకు నిజంగా శారీస్ కావాలి, షిప్పింగ్ ఛార్జెస్ ఓకే అనుకున్న వాళ్ళే దయచేసి మెసేజ్ చేయండి. ఇంకొక విషయం నేనేం చెప్పాలనుకున్నానంటే 10 మెసేజ్లు పెడతారండి, అందులో ఒక్కటి సోల్డ్ అంటాం కదా, మిగిలిన అన్ని అవైలబుల్ ఉన్నా మాకు అది ఉంటేనే కావాలి, ఇంకా మిగిలిన శారీస్ వద్దు అని అనుకున్నప్పుడు మిగిలిన శారీస్ పెట్టడంలో అర్థం ఏంటి అని నేను అంటున్నాను. ఒక్క శారీ సోల్డ్ అయినప్పుడు ఆ ఒక్క శారీ పెడితే ఇంత టైం వేస్ట్ అవ్వదు కదా. సో మిగిలిన అన్నీ పెట్టి ఒక్కసారి ఏదైతే లేమంటామో అదే పట్టుకుంటారు టైం పాస్ చేయాలనుకున్న వాళ్ళు. సో వాళ్ళు కూడా ప్లీజ్ మెసేజెస్ చెయ్యొద్దు. శారీ అయితే చాలా ఎక్స్ట్రీమ్గా ఉందండి. ఇది ఒక సాఫ్ట్ టిష్యూ స్టైల్లో వచ్చింది. అండ్ కడితే మాత్రం ఒక 1500 శారీ వర్త్ ఎంత బాగుంటుందో అంతే వర్త్ ఉంటుందండి. ఒక్కటే పీస్ వచ్చింది. ఇలా చెప్పడం వల్ల చాలామందికి హర్టింగ్ అనిపించవచ్చు, కానీ మా బాధ కూడా అర్థం చేసుకోవాలి కదండి. లిటరల్గా నైట్ 12 వరకు 1 వరకు మెసేజెస్, మళ్ళీ మార్నింగ్ 6:30 నుంచే మెసేజెస్. సో జెన్యున్గా తీసుకోవాలనుకున్న వాళ్ళకి రిప్లై ఇవ్వడం లేట్ అవుతుంది మీ వల్ల. సో అదొకటి గమనించండి. సో అందరము యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి. ప్రతి ఒక్కరికి ఇక్కడ తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఇది వచ్చేటప్పటికి సిల్వర్ గోల్డ్ మిక్స్లో వచ్చింది. ఒక మంచి సాఫ్ట్ బేస్ అనమాట. ఇది యాక్చువల్గా కొంచెం డార్క్ ఉంది, మీకు వీడియోలో లైట్గా కనిపిస్తుంది. ఎంతో టీం వర్క్ చేస్తే తప్ప ఒక శారీ మీ దగ్గరికి రీచ్ అవ్వదండి. సో ఇదొకటి గమనించండి. తొందరగా మమ్మల్ని అర్థం చేసుకుంటే బాగుంటుందని. మీకు కూడా తొందరగా శారీస్ డిస్పాచ్ చేసేస్తాం లేట్ అవ్వకుండా. ఇది కూడా చాలా బాగుందండి. కిందంతా సాటిన్ స్టైల్ బార్డర్ వచ్చింది. ఎల్లో కలర్ బ్లౌజ్ పేర్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ శారీస్ అన్నీ కూడా సింపుల్గా గ్రాండ్గా కనిపిస్తాయి. హడావిడి లేకుండా ఒక నీట్ క్లాసిక్ లుక్ శారీస్ కావాలనుకుంటే ఈ శారీస్ని మిస్ అవ్వదు. ఇది పార్ట్ 2 వీడియో. అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో, మంచి ఎలిఫెంట్ డిజైన్ అంతా కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ విత్ లైన్స్. రెడ్ మళ్ళీ దొరకదండి. రెడ్ గురించే కావాలని మొన్న ఎంతమంది అడిగారు. సో రెడ్ అయితే మళ్ళీ దొరకదు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్. దీనికి వచ్చేటప్పటికి గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ వచ్చింది. అండ్ ఇలా కూడా మనకి లైన్స్ ప్యాటర్న్ వచ్చింది. దీని మీద కూడా మీరు మంచి పర్పుల్ కలర్ బ్లౌజ్ పేర్ చేస్తే ఎంత గ్రాండ్గా ఉంటుందో శారీ. చూసారు కదా, కాంబినేషన్ అనగానే పర్పుల్ వచ్చేసింది. అండ్ ఇది కూడా గ్యాప్ బార్డర్ అండి. మీకు ఓపిక ఉంటే కనుక చిన్నగా లేస్ వేయించుకోండి. అయినా వద్దండి, లేస్ వేస్తే ఏమంటే అంత చిన్నపిల్లలు కట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. క్లాస్గా ఉండాలంటే ఇలాంటి శారీసే తీసుకోండి. చక్కగా మంచి సింపుల్గా నీట్ బ్లౌజ్ పేర్ చేస్తే కనుక శారీస్ ఎంత ఆసమ్గా ఉంటాయో, చాలా ఎలిగెంట్గా ఉంటాయి. సో నెక్స్ట్ వన్ చూద్దాం.
ఇది కూడా అంతే అండి, చాలా బాగుంది. నెక్స్ట్ మనకి ఏమంటే తెలంగాణలో దసరా అనేది చాలా పెద్ద పండగ. సో అలాంటప్పుడు కానీ నవరాత్రులప్పుడు కానీ చాలామంది లేడీస్ ఇలాంటి కాంబినేషన్స్ డార్క్ కలర్స్ ఉన్న శారీస్ని ఇష్టపడతారు. కాబట్టి ఈ వీడియో మళ్ళీ రిలీజ్ చేస్తున్నాను. ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఆన్ సేల్. ఈ కలర్ గురించి నేను చెప్పను, ఎవరు తీసుకుంటారో వాళ్ళైతే మోస్ట్ లక్కీయెస్ట్ పీపుల్ అని చెప్పుకోవచ్చు. చాలా గ్రాండ్గా ఉందండి. అసలు మీరు 1500 శారీ పెట్టిన ఫీల్ కనిపిస్తుంది శారీలో. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఆన్ సేల్. ఎంత బాగుందో, 785. ఇది కూడా సాటిన్ మిక్స్ వచ్చిందండి. కొంచెం సాఫ్ట్గా మాకు పెద్ద పెద్ద బార్డర్స్ వద్దండి, బూటాస్ వద్దండి అనుకున్న వాళ్ళు గో విత్ దిస్ శారీ. ఒక్క నిమిషం. ఇది ఒకంత లెనిన్ మిక్స్ లాగా అనిపించిందండి. ప్యూర్ డోలా కాకుండా చాలా సాఫ్ట్గా ఉంది. కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ శారీని పిక్ చేయొచ్చు. దీనికి కూడా ఎల్లో బ్లౌజ్ పేర్ చేస్తే కనుక చాలా నీట్ లుక్ వస్తుంది. ఇది కూడా అసలు ఎంత గ్రాండ్గా ఉందంటే పీస్ చాలా నీట్ ఫినిషింగ్. ఒక 1500 చీర ఎంత బాగుంటుందో అంతే బాగుంటుందండి. ఈ శారీస్ మీరు నమ్మరు, బనారస్ జార్జెట్స్ కింద మాకు వచ్చిన ప్రైస్ లిటరల్గా 1000 రూపాయలు. మీరు మా పాత వీడియోస్ చెక్ చేస్తే మీకు అన్ని వీడియోస్ ఓపెన్గా కనిపిస్తాయి. అలాంటిది బ్లౌజ్ లేని కారణంగా ఇంత తక్కువలో వస్తుంది. ఎల్లో బ్లౌజ్ అగైన్ చాలా బాగుంటుంది దీనికి. ఇది నీమ్ జరీ వస్తుందండి, ఇది ప్యూర్ జరీ అయితే కాదు. సో 855 ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. ఇదైతే ప్యూర్ ఇది నీమ్ జరీ. మిగిలిన అన్నీ కూడా ప్యూర్ జరీస్ అండి. పాపం మా వాళ్ళకి తెలియదు ఇది ప్యూర్ జరీనా ఇది నీమ్ జరీనా. వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? దే ఓన్లీ జస్ట్ టేక్ ది ఆర్డర్స్. వాళ్ళకి తెలియదు కదా. వీడియో చేసేటప్పుడు నేను చక్కగా మీకు చెప్తున్నాను. వీడియోలో ఈ ఒక్క శారీ నీమ్ జరీ, మిగిలిన అన్నీ కూడా ప్యూర్ జరీ వీవింగ్స్. ఓకేనా? సో ఇది ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి. ఇది కూడా బాగుంది. ఏంటంటే ఒక చిన్న సిల్వర్ టించ్ అండ్ గోల్డ్ టించ్, కానీ మొత్తం కూడా ప్యూర్ వీవే వస్తుంది. ఇంకొక బై ద వే కలర్ కూడా బాగుంది. చూసారు కదా, ఇలా కలర్ కాంప్లెక్స్ యాడ్ చేసి బ్లౌజ్ పేర్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ కలర్ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెస్ట్ అనమాట. ఎందుకంటే ఆల్ టైమ్ కలర్ మన పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది పీస్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈ శారీ అయితే చాలా బాగుంది. నేను ఒక మేడం అడిగారు, మళ్ళీ సైలెంట్ అయిపోయారు. ఈ శారీ నేను రేపు డ్రేప్ చేసి చూపిస్తా. అప్పుడు పోయే ఫస్ట్ శారీ ఇదే అనమాట. కాకపోతే ఇక్కడ చిన్న మిస్ప్రింట్ ఉందండి. సో ఇది ఓకే అన్న వాళ్ళే తీసుకోండి. 1 డ్రై వాష్, 1 వాష్ ఈజ్ ఎనఫ్ అనుకుంటా. పెద్ద కనిపించదు, కానీ పాతకాలం చీర ఎంత బాగుంటుందో అంతే బాగుందండి పీస్. లిటరల్గా ఈ పింక్ కూడా బాగుందండి, అలాంగ్ విత్ లైన్స్ అనమాట. అండ్ ఇదంతా కూడా ఫ్లవర్ జ్యువెల్ బార్డర్ లాగా వచ్చింది. కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకో తెలియదు కానీ మంచి బ్లౌజెస్ పేర్స్ ఇలాగే పడిపోతున్నాయి. పింక్కి గ్రీన్ పేర్ లాగా బాగా వచ్చిందండి. సో బ్లౌజెస్ కూడా మీరు ఏం పేర్ చేసుకుంటే బాగుంటుందో ఒక ఆన్ అన్ యావరేజ్ లుక్ ఆల్మోస్ట్ ఇక్కడే కనిపించేస్తుంది. ఇది కూడా సింపుల్గా, అంటే పెద్ద హడావిడి ఇష్టపడని వాళ్ళకి బాగుంటుంది పీస్. చాలా సింపుల్గా నీట్గా అలా. 1 మోర్ పికాక్ షేడ్, ఇది డబల్ పీస్ వచ్చింది అనుకుంటా. ఇట్స్ ఓకే, చాలా బాగుంది పీస్. నెక్స్ట్ వన్ చూద్దాం. మొన్న నాగ చైతన్య వీడియోలో చూసినప్పుడు శోభిత కట్టుకున్న శారీ కలర్ ఇలాగే ఉందండి. ఇందులో లైట్ షేడ్ అని చెప్పుకోవచ్చు, అంటే లైట్ పీచ్ కలర్. సో నెక్స్ట్ మళ్ళీ ట్రెండ్ అయ్యే కలర్స్లో ఏదైనా ఉంది అంటే ఈ కలరే అవుతుంది. నేనైతే ఒక శారీ తీసి పక్కన పెట్టుకున్నాను, బాగా అనిపించింది. జనరల్గా మనం ఈ కలర్స్ పెద్దగా ప్రిఫర్ చేయము, కానీ బాగుంది, పేస్టల్ కలర్ కదా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి. ఇది కూడా అంతే, మంచి హెవీ వీవ్ వచ్చింది, పింక్ కలర్ కాంబినేషన్ విత్ లైన్స్. సో శారీ కలర్ కూడా అంతే బాగుంది. పింక్ కలర్ కాంబినేషన్కి ఒక మంచి బిగ్ బార్డర్. ఇది యాక్చువల్గా పికాక్ బ్లూ. నిన్నెవరో ఒక ఆవిడ రత్నావళి కలర్ అని అడిగారండి. ఆ కలర్ అంటే ఏంటో నాకు తెలియదు. ఇది మాత్రం వన్ ఆఫ్ ద పికాక్ బ్లూస్ అనమాట. సో కలర్ మాత్రం ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని మీద డార్క్ నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ పేర్ చేయాలి. మిస్ మ్యాచ్ పేర్ చేస్తే కనుక అద్భుతంగా ఉంటుంది చీర. దీని మీద మీరు మంచి డార్క్ బ్లూ కానీ, పింక్ అంటే ఇట్స్ ఓల్డ్ అనమాట, డార్క్ బ్లూ పేర్ చేస్తే కనుక చాలా రాయల్ లుక్ వస్తుంది శారీ. ఈ శారీ గురించి ఇంకా నేను చెప్పానండి, చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. ఇది మాత్రం డోలా అయితే కాదు, ఇది ఒక చినాన్ లాగా ఉంది ఫ్యాబ్రిక్, డోలా అయితే కాదండి. ఓకేనా, ఒకటే పీస్ ఉంది, చాలా గ్రాండ్గా ఉంటుంది కడితే పీస్. 875 ప్లస్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంది. ఇది చిన్నపిల్లలకు బాగుంటుందండి. లైక్ ఆఫీస్ వేర్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు అంటే మరి ఆఫీస్ వేర్ అని చెప్పను, లైక్ ఆఫీస్ వేర్ వెళ్ళే వాళ్ళకి ఇట్లా లైన్స్ అనమాట. అరౌండ్ 25 ఏజ్ టు 30 ఇయర్స్ వాళ్ళకి సారీ బాగుంటుంది. ఎక్కువ హడావిడి లేకుండా, బార్డర్ లేదు కాబట్టి కొంచెం స్టైలిష్గా బాగుంటుంది. ఈ సారీ అయితే అసలు ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ సారీ. వీడియోలో ఇది ఒక్కటే ఎక్కువ ప్రైస్, ఎందుకంటే అసలు ఈ సారీ చాలా వెయిటెడ్గా కూడా ఉందండి. సో మిస్ అవ్వద్దు.
ఈ శారీ కూడా అంతే అండి, ఒక్కటే ఒక పీస్ వచ్చింది. ఇది సాఫ్ట్ టిష్యూ బేస్ అనమాట, ఇది డోలా కాదు అండ్ ఇది సీక్వెన్స్ వర్క్ కాదు. శారీలో వచ్చిన ఇది మాత్రం నీమ్ జరీ, ఇది ప్యూర్ జరీ. ఇది నీమ్ జరీ, ఇది ప్యూర్ జరీ. మళ్ళీ వినండి. సో దీనికి కూడా ఇట్లా పేర్ చేయండి. ఇలా వర్క్ ప్లస్ పేర్ చేస్తే అసలు ఇది కలర్ కాంబినేషన్ ఇప్పటి వరకు ఎవరు కట్టుకొని ఉండరు. సో మీరు మంచిగా ఇలా పేర్ చేసి కట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం చూద్దాం. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రెడ్స్ అండి. సో మధ్యలో పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ రావడం ఇంకా బాగుంది పీస్, రెడ్ కలర్ కాంబినేషన్. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ చెక్స్ శారీ, కొంచెం పెద్దవాళ్ళకి చెక్స్ బాగుంటుంది. సో ఎనీవేస్ చెక్స్ ఫేవరెట్స్ ఎవరైనా ఉంటే పిక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డార్క్ నేవీ బ్లూ షేడ్తో చూస్తున్నాము. శారీ కలర్ అయితే బాగుంది. 92 ఇస్ ద కోడ్. ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీయండి. కొంచెం ఎక్కువ డిగ్నిటీని ఇష్టపడే వాళ్ళకి 2 శారీస్ బాగుంటాయి. ఓకేనా. ఇది కూడా అంతే, నేను ఇందాక చెప్పినట్టు సెలబ్రిటీస్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కలర్ అనమాట. అందుకోసమే ఈ కలర్ ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది. ఇంతవరకు చూస్తే అసలు ఈ కలర్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. సో ఇంకా మీదట స్టార్ట్ అయిపోయింది ఈ కలర్ హవా అనేది. అండ్ ఈ కలర్ కూడా అంతే. గ్రీన్ గురించి ఇంకా మనం ఏం చెప్పలేం, ఆల్ టైమ్ ఇట్స్ అ గ్రీన్ అండ్ ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్. అండ్ ఇది కూడా బాగుంది. ఇది కూడా డార్క్ నేవీ బ్లూ షేడ్ అండి, బ్లాక్ అయితే కాదు. అండ్ ఇదంతా కూడా ప్యూర్ వీవ్ వచ్చింది, కొంచెం డిజైనర్గా ఉంది. పోల్కా డాట్స్ రావడం వల్ల ఒక పెద్ద ఎలిగెంట్ లుక్ వస్తుంది. హరిదా లాంటి వాళ్ళు ఉంటారు కదా, సో కొంచెం స్టౌట్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక కట్టుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది వాళ్ళకి, ఇంకా బొద్దుగా మంచిగా కనిపిస్తారు. ఇది మనకి సాటిన్ బార్డర్, సాటిన్ డోలా వస్తుందండి. ఇది కూడా బాగుంది పింక్ కలర్ కాంబినేషన్తో. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 875. ఇది కొంచెం లిలాక్ షేడ్ వచ్చిందనమాట, పర్పుల్, లిలాక్ పర్పుల్ కలర్. మళ్ళీ ఇంకొక పీస్ వచ్చిందండి 875. కొంచెం బార్డర్ మారినట్టుంది. ఇది నెక్స్ట్ క్రేజీ కలర్ అవ్వబోతుంది ఆన్లైన్లో కానీ ఎక్కడైనా కానీ. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఆన్ సేల్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 899. అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంది. మరికొన్ని చీరలు చూద్దాం. ఇది కూడా బాగుందండి, అల్లనేరేడు పండు కలర్ అనమాట. మంచి గ్యాప్ బార్డర్ వచ్చింది. సో దీన్ని మీరు లేస్ అయినా వేయించుకోవచ్చు, ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకొక మంచి శారీ, కొంచెం హెవీనెస్ తక్కువ ఉంది, కొంచెం కాటన్ ఫీల్ ఉంది. ఇది మాత్రం 750 ప్లస్ షిప్పింగ్. అగైన్ బ్యూటిఫుల్ పీస్, సెలబ్రిటీ పీస్, 875 ప్లస్ షిప్పింగ్. సో ట్రెండింగ్ కలర్. ఇది కూడా సూపర్ ఉందండి పీస్ మాత్రం, లైన్స్తో చాలా బాగుంటుంది కట్టుకుంటే, వెరీ నైస్ వన్. తర్వాత ఇంకొక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పీసెస్, పర్పుల్ కలర్ కాంబినేషన్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ 895 ప్లస్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది. ముంగా డోలాస్ అండి, ఇవి కూడా వితౌట్ బ్లౌజెస్. ఈరోజు మనం వీడియోలో చూపించే ప్రతి చీర వితౌట్ బ్లౌజ్ కాన్సెప్టే వస్తుంది. డార్క్ కాఫీ కలర్ షేడ్ శారీ చాలా బాగుంటుంది, అంతా కూడా ప్యూర్ వీవింగ్ వచ్చిందనమాట. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దాం. మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బిగ్ బార్డర్ వచ్చింది. సో కలర్ బాగుంది కదా, దీనికి ఎల్లో కలర్ బ్లౌజ్ పేర్ చేస్తే బాగుంటుంది. ఇంకొన్ని కలర్స్ పెట్టేస్తాను చూసేయండి. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లూ కలర్ కాంబినేషన్, 825 ప్లస్ షిప్పింగ్. అండ్ ఇది వచ్చేటప్పటికి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్తో చూస్తున్నామండి. అన్నీ కూడా బెస్ట్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఇది కూడా అంతే, బ్యూటిఫుల్ కాఫీ షేడ్తో చూస్తున్నాం, 850 ప్లస్ షిప్పింగ్. అండ్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్, మంచి బ్లూ అండి. సో అన్ని కలర్స్ బాగున్నాయి, మీకు ఏ కలర్ కావాలో చక్కగా చూసి పేర్ చేసుకోండి. బ్లౌజెస్ అనేవి ఎప్పుడు మన దగ్గర ఏదో ఒక బ్లౌజ్ ఉంటూనే ఉంటుంది కదా. అన్నీ కూడా ఇప్పుడు అందరూ కాంట్రాస్ట్ పేర్స్ ఎక్కువ చేసేస్తున్నారు. సో కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఏదో ఒకటి పేర్ చేసినా సరిపోతుంది. మళ్ళీ స్టాక్ ఉన్నప్పుడే తీసుకోండి, స్టాక్ అయిపోయాక అయ్యో అయిపోయినాయి అప్పుడేనా అని అనకుండా మీకు ఏది నచ్చితే అది పిక్ చేసుకోండి, చాలా బాగుంటాయి. ఫెస్టివల్ టైంలో ఇలాంటి స్టాక్ మాకే దొరకదండి, దొరికినప్పుడే ఒకటి హ్యాపీగా పిక్ చేసుకోండి. ఇది కూడా బాగుంది, ఎల్లోకి హల్దీ ఫంక్షన్స్కి అట్లా మంచిగా యూజ్ అవుతుంది శారీ. సో పింక్ కలర్ గ్రీన్ కలర్ పేర్ చేస్తే బాగుంటుంది. ఇది కూడా మెహందీ గ్రీన్ అండి, కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఒక పర్పుల్ షేడ్, అంటే ఒక గ్రేప్ వైన్ కలర్ కాంబినేషన్. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లూ కలర్ కాంబినేషన్. అండ్ ఐమ్ గోయింగ్ టు ప్లేస్ వన్ మోర్ లాస్ట్ బ్యూటిఫుల్ శారీ. ఇది కూడా అంతే అండి, చాలా చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది. సో ఇదనమాట మన వీడియో. ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోరు కదా. మరొక బ్యూటిఫుల్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు మరి, బాయ్ బాయ్.